సమూయేలు గారు, రాజైన సమూయేలు గారు గూర్చి సమూయేలు మొదటి గ్రంథంలో 15వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. దాన్ని 3వ భాగంగా ధ్యానం చేసుకుందాం. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనక పోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను, అతన్ని విసర్జిస్తున్నాను. ఈ అధ్యాయంలోనే ఆ మాటలు కూడా రాయబడి ఉన్నాయి. గనక విసర్జించుట, దేవుణ్ణి విసర్జించుట అనగా ఆయన ఆజ్ఞలను గైకొనని వారు విని తెలుసుకొని కూడా దేవుణ్ణి విసర్జించిన వారవుతారు. అంటే విన్నదాని ప్రకారం చేయని వారు, లోబడని వారు, దేవుణ్ణి విసర్జించిన వారు, దేవుణ్ణి పోగొట్టుకున్నోళ్ళు వాళ్ళంతా, అసలు దేవుణ్ణి ఎరుగని వాళ్ళు వాళ్ళంతా. వాళ్ళు విగ్రహారాధన చేయకపోవచ్చు, ఇతర పాపాలు కూడా చేయకపోవచ్చు, ఏ తప్పు చేయకపోవచ్చు ఆజ్ఞల ప్రకారంగా. సౌలు గారు అయ్యేం చేయలేదు, చాలా పర్ఫెక్ట్గా బ్రతికాడు. కానీ ఆయన చెప్పింది విన్నాడు, దానికి సంపూర్ణంగా లోబడలేదు, అంటే చేయలేదు. అందుకని నన్ను విసర్జించాడు అన్నాడు దేవుడు. అటువంటి వ్యక్తిని నేను కూడా విసర్జిస్తున్నాను. దేవుడు కూడా విసర్జించాడు సౌలు రాజు గారిని. ఈ లోబడే దాని గురించి బైబిల్ ఏం చెప్పింది అన్న విషయాలను ఆలోచించే త్రోవలో ఎక్కడ నుంచి ప్రారంభించాలి ఈ విధేయతను గురించి అని ఆలోచన చేసి ప్రారంభం నుండే ప్రారంభించడం జరిగింది. అనగా చిన్న పిల్లల యొద్ద నుండి, సండే స్కూల్ పిల్లల యొద్ద నుండి మాత్రమే స్టార్ట్ చేసాం. అక్కడ నుంచే ప్రారంభించాలి. ఎందుకంటే నీ బాల్యమునందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి అన్నాడు. ఆదాము గారిని, హవ్వను ఇరువురిని యవనస్తులుగా పుట్టించాడు. యవనస్తులుగా అయితే వారిరువురు తప్పిపోయారు, తిరుగుబాటు చేశారు, తిరస్కరించారు, లోబడలేదు, తిరగబడ్డారు దేవుని మీద. ఎందుకంటే యవనస్తులకి బలం ఎక్కువ, ఉడుకు రక్తం అంటారు కదా, అన్నీ ఎక్కువే, టెంపర్ ఎక్కువ వాళ్ళకి. యాక్షన్స్ కూడా త్వరగా తీసుకుంటారు, త్వరగా ఆలోచనలు, త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు. దేవుళ్ళలోకి కూడా త్వరగా వస్తారు, దేవుళ్ళలో నుంచి కూడా త్వరగా వెళ్ళిపోతారు. చూడండి, బాప్తిసం పొందే రోజు, ఎరా ఉంటావా అంతవరకు? ఉంటానన్నా, అసలు నా తడాకా చూపిస్తానన్నాడు ఒకడు. అడ్రస్ లేడు కొడుకు. మరి బాప్తిసం ఇచ్చాడు, నా కొడుకే కదాడు, అడ్రస్ లేడాడు. కోస్తే రాజీగా అన్నారు, సరిపోతాడు. జోరు వాన,
యవనస్తులుగా చేస్తే ఇట్ అయిపోయారని దేవుడు ఏం చేశాడు తెలుసా? మళ్ళీ యవనస్తులను దీలా అవలో నుండి ఎవరిని తీశాడు? పసి పిల్లల్ని తీశాడు. పసి పిల్లల్ని, పసి పిల్లల్ని యవనస్తులుగా తీస్తే తప్పిపోయారని గుడ్డి పిల్లలుగా తీసాడండి. 6 అడుగు ఉంటారేమో, 2 కిలోలు 2.5 కిలోలు ఉంటారు. ఇంటి చిన్ని బిడ్డల్ని ఇచ్చాడు. ఎందుకు? సగం నుంచి తెలిస్తే సగంలోనే పోయారు కనుక వీళ్ళు పోకుండా ఉండాలంటే వీళ్ళు సగానికి వచ్చేసరికి వీళ్ళకి మొత్తం తెలియాలా. ఆ మొత్తం తెలిసేటట్టు చేయండి అని తల్లిదండ్రులకు చెప్పి ఆ గుడ్డుల్ని తెచ్చి తల్లిదండ్రుల చేతుల్లో పెట్టాడు. వాళ్ళు యవ్వన ప్రాయానికి పిల్లలు వచ్చేసరికి ఆయన కాడిని మోసేటట్లుగా చేయాలి. ఎవరు? తల్లిదండ్రులు. అందుకే క్రైస్తవ కుటుంబానికి చెప్పాడు, క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు చెప్పాడు, పిల్లలారా మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు. విధేయులై ఉండాలి పిల్లలు. తల్లిదండ్రులకు లోబడి ఉండాలి పిల్లలు. వాళ్ళని సన్మానించాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని మంచిగా చూసుకోవాలి. వాళ్ళకి సంతోషము ఆనందము కలిగేటట్లుగా ప్రవర్తించాలి. పుట్టించిన దేవుని మహిమకు కీర్తి రావాలి. అలా పిల్లలు ఉండాలి. ఉన్నప్పుడు వాళ్ళకి మేలు కలుగుతుంది. ఏంటా మేలు? భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతారు. రండ్రా, మీరు వెనక్కి జరగండి. పిల్లలతో మాట్లాడాలి కదా నేను. రండి, జరగండి. రండి రండి. నిద్ర అడుపండి. పెద్దోళ్ళు కొంచెం పెద్దగా ఉన్నారు. వెనక్కి పో, నువ్వు వెనక్కి పో, వెనక్కి పో. గోడ కానుకో ముసలిదానా. నువ్వు ఇట్రా ఇట్రా, నువ్వు దాని పక్కకు పో. అరే నువ్వు అడిపో. అరే నువ్వు ఇట్రా, ఏడుగురా, ఏడుగురా రా. నువ్వు ఇట్రా, రే నువ్వు ఇట్రా, ఆడ వెనక్కిరా. ఉండండి. పిల్లలు ఉన్నారు కదా ఇక్కడ, పిల్లలు చేతులు ఎత్తండి ఒకసారి. పిల్లలు రా. పెళ్ళి కాని వాళ్ళందరూ పిల్లలే. ఆ పెద్దవాళ్ళు ఏంది మీరేమన్నా? ఇప్పుడు చేతులు ఎత్తిన అందరు పిల్లలేగా. పెళ్ళి అయిన వాళ్ళు ఎత్తకండి. పెళ్ళి కాని వాళ్ళందరూ పిల్లలే. అర్థమైందా? ఇప్పుడు ఈ పిల్లలైనటువంటి మీకు మేలు కలగాలి. ఏంటి ఆ మేలు అంటే 70-80 డాడీ పాడాడు కదా, 70-80-90 ఏళ్ళు ఆయాసం దుఃఖమే. అంటే ఒక 80 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు దేవుడు. ఇచ్చి ఈ భూమి మీదకి పంపాడు మిమ్మల్ని పిల్లలుగా. మీరు ఆయన ఇచ్చిన ఆయుష్ కాలం అంతా భూమి మీద మేలుకరంగా జీవించి ఉండాలంటే మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. మీ తల్లిదండ్రులకు మీరు లోబడి ఉండాలి. వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకి మర్యాదనివ్వాలి. మిమ్మల్ని బట్టి వాళ్ళు ఎప్పుడు బాధపడకూడదు, వేదన పడకూడదు.
మిమ్మల్ని బట్టి వాళ్ళు బాధపడ్డా వేదన పడ్డా మీకు మేలు ఉండదు. మీకు మేలు ఉండాలంటే ఏం చేయాలి? తండ్రి మాట వినాలి, తల్లి మాట వినాలి. అప్పుడే మీరు జ్ఞానం గలవారు అవుతారు. జ్ఞానం గలవారు తండ్రిని సంతోషపెడతారు. బుద్ధి కలిగిన వారు తల్లిని సంతోషపెడతారు. అలా తల్లిని తండ్రిని ఎవరైతే సంతోషపెట్టే విధంగా దేవుని వాక్యం ద్వారా ఉంటారో వాళ్ళకి భూమి మీద మేలు కలుగుతుంది, మీకు మేలు కలుగుతుంది. గనక తండ్రిని తల్లిని సన్మానించాలి, గౌరవించాలి, వాళ్ళ మాట విని లోబడాలి. అలాగే దైవ సేవకుని మాటలు వినాలి, లోబడాలి. తర్వాత ఇంట్లో పెద్దలైనా చర్చిలో పెద్దలైనా వాళ్ళ మాటలు కూడా వినాలి, గౌరవించాలి, వాళ్ళకి లోబడాలి. తర్వాత మీరు చదివే స్కూళ్ళు ఉన్నాయి కదా, స్కూల్లో టీచర్సు మాస్టర్సు మీకు విద్యాబుద్ధులు నేర్పిగలరు. వాళ్ళ మాట కూడా వినాలి, వాళ్ళకు కూడా మీరు లోబడాలి. పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయకూడదు, వాళ్ళ మీద జోకులు వేయకూడదు. అలా చేస్తే మీ ఆయుష్ తగ్గిపోద్ది, మీకు మేలు కలగకుండా పోతుంది. గనక తండ్రిని దూషించకూడదు, తండ్రికి ఎదురు చెప్పకూడదు, తండ్రిని తిరస్కరించకూడదు, తండ్రిని ద్వేషించకూడదు. అలాగే తల్లి ఎడల కూడా మీరు బాధ్యత గలవారే ఉండాలి. యేసుక్రీస్తు వారు బాధ్యత కలిగి లేడా? బాధ్యత గలవారే ఉండాలి. ప్రేమించాలి, వాళ్ళని మంచిగా చూసుకోవాలి. అప్పుడు మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతారు. అలా కాకుండా వ్యతిరేకంగా ఉన్నారనుకో వాళ్ళు శాపగ్రస్తులైపోతారని బైబిల్లో ఉంది. వాళ్ళు కీడులోకి అపాయంలోకి వెళ్ళిపోతారని బైబిల్లో ఉంది. చీకట్లోకి వెళ్ళిపోతారని ఉంది. లోయ కాకులు వారిని పీక్కు తింటే అని కూడా ఉంది బైబిల్లో. కనుక మీరు బాగుండాలి, మీ భవిష్యత్తు బాగుండాలంటే మీరు ఏం చేయొద్దు. దేవుని ఆజ్ఞ ఉంది, ఏమని? భూమి మీద మీరు దీర్ఘాయుష్మంతులు అగునట్లు, మీకు మేలు కలుగునట్లు మీ తండ్రిని మీ తల్లిని సన్మానించండి అని. అది అర్థమైందా? మీ బాబు లక్షణాలు వచ్చినాయరా నీకు? అన్ని బాబు కళ్ళే, ఒక్క కళ కూడా వాళ్ళ అమ్మది రాల. సైజు వాళ్ళ అమ్మ అనుకుంటా, కానీ బుద్ధులు లక్షణాలు మొత్తం దించిపెట్టాడు. సుశీలాన్ని దించేసాడు. ఇక ఆడు పెద్దోడు ఉన్నాడంటే ఆడి సంగతి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు. ఆడు మాట తప్పాడు. మాట తప్పిన వానికి బైబిల్ ప్రకారంగా తప్పదు. ఆడిగే కాదు, తప్పిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అందరికీ తప్పదు, నిత్య. మీకు తెలుసు కదా, అందుకే నా నోటితో అంటలా. ఇప్పుడు పెద్దలకు చెప్తున్నా, నేను చెప్పడం కాదు కానీ దేవుడు చెప్తున్నాడు పెద్దలకు ఏమని? ఇప్పుడు చదవండి 15:11. నన్ను అనుసరించక సౌలు నన్ను అనుసరించక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనక పోయెను. జరిగిందా? ఇది పెద్దల కొరకు చెప్తున్నాడు దేవుడు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినాలి, వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్న స్పృహతో వినాలి, భయంతో వినాలి. వాళ్ళు పైకి వస్తారు, అది లేనోళ్ళు కిందకి పోతారు, కిందకి వెళ్ళిపోతారు.
నా జీవితంలో చాలామందిని చూశాను నేను, అట్టాటోళ్ళని, చాలామందిని, బోలెడు మందిని. అది ప్రజెంట్ వాళ్ళకి ఏదన్నా ఊరట కలిగించవచ్చేమో కానీ భవిష్యత్తు చాలా విషాదకరంగా మారిపోతుంది. వాళ్ళకి అదేదో గొప్ప అనుకుంటారు వాళ్ళు. సేవకుని ద్వారా దేవుడు మాట్లాడుతుంటే ఏమండి ఎక్కడో ఆలోచించటం, లేకపోతే హృదయంలో విమర్శించటం, పైకి విమర్శించటం, హృదయంలో విమర్శిస్తూ ఉండటం, ఎక్కడ దొరుకుతాడా అన్న ఆలోచనలు కలిగి ఉండటం. దుష్టుని సంబంధులు. దుష్టుడు వాళ్ళ హృదయంలో కార్యాన్ని ప్రారంభించాడు, వాడి పనిని ప్రారంభించాడని అర్థం. దుష్టుడికి చోటు ఇచ్చారని, వాడు తిష్ట వేసి కూర్చోటానికి అవకాశం ఇచ్చారని గుర్తు. వాళ్ళని ఈజీగా గుర్తుపట్టేయవచ్చు. వాళ్ళ లక్షణాలు ఏంటి, వాళ్ళ గుణాలేంటి. ఒక నోట్స్ ఉండదు, ఒక పెన్ను ఉండదు. నోట్సులు పెన్నులు లేనో చేయొద్దంటే అంటే ఇలా హృదయాల్లో ఎవరు తెచ్చేసి కూర్చున్నారు? నువ్వంటే రాయలేవుగా, గనక వాడిని ఎలగొట్టండి. ఇప్పుడు నోట్సులు పెన్నులు ఉన్న వాళ్ళు చేయొద్దండి, దించండి. నోట్సులు పెన్నులు ఉన్నా రాయటానికి బద్ధక రత్నాలు ఉంటారు, వాళ్ళు చేతులు ఎత్తండి. నోట్సులు ఉంటే పెన్నులు ఉంటారు, రాయరు. ఎత్తండారా చెయ్యి? ఎత్తారా? నన్ను వచ్చి ఎత్తమంటారా? రాయరు. ఏ రత్నాలు ఇయ్యి? ఈ బద్ధక రత్నాలు ఇయ్యి. అదేంటండి? ఇంకో రత్నం కూడా ఉంది. అదే రత్నం అంటే సేవకుడు ఒక రెఫరెన్స్ చూపితే వీళ్ళు ఇంకొక రెఫరెన్స్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు సమూయేలు గ్రంథంలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఈ ఈ ఈ మహాభక్తురాలు ఏం చదువుతూ ఉంటుందంటే యోబు గ్రంథం చదువుతుంటుంది, లేదా యెషయా గ్రంథం చదువుతుంటుంది. అలాగే ఈ భక్తుడు కూడా అంతే, ప్రకటన చదువుతుంటాడు. సేవకుడు చెప్తుంది అది 1 సమూయేలు 15. భూమిని పరిశోధన చేసే వాళ్ళు ఉంటారు. సేవకుడు వాక్యం చెప్పేటప్పుడు బైబిల్ని పరిశోధిస్తుంటారు. వాళ్ళని దేవుడు కొడతాడండి, మామూలు కొట్టడాలని ఉత్తికి ఆరేస్తాడు. వీళ్ళల్లో తెస్టేసుకుని కూర్చున్నాడు వాడు. వీళ్ళు ఫలించరు, ఫలించే వారిని కూడా ఫలించనీయరు. వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వాక్యం చెప్తున్నప్పుడు వీడికి ఏదో డౌట్ వస్తుంది, వెంటనే పక్కనోడిని గెలుకుతాడు. కెలికి వాడు చెవులు ఏదో చెప్తుంటాడు. వాడు వాక్యం వినటం మానేసి ఈ చెప్పే పనికి మాలిన దానికి చెవునిస్తాడు. వాడు చెడతాడు, ఈడు చెడతాడు. అలాగే సిస్టర్స్లో కూడా ఉంటారు, భయంకర్లు ఇల్లు. అర్థమైందా? మీరు ఫలించాలంటే మీ కాన్సన్ట్రేషన్ అంతా దీని మీద ఉండాలి. మీకు ప్రారంభ ప్రార్థనకి అవకాశం ఇచ్చాను అనుకో, లేదా వాక్యం నిమిత్తం ప్రార్థించమని అవకాశం ఇచ్చాను అనుకో, ఏం చేస్తారు ప్రార్థన? దేవా, ఈరోజు నాతో నువ్వు వాక్యం ద్వారా మాట్లాడు నాయనని ప్రార్థన చేశారని దేవుడు మాట్లాడతాడు. ఎట్ట మాట్లాడతాడు ఏంది అంటారు మళ్ళీ. అంటే అనుకూలంగా మాట్లాడాలా? దేవుడు ఎప్పుడు అనుకూలంగా మాట్లాడు, గుర్తుపెట్టుకోండి. వాక్యం మీకు అనుకూలంగా ఉందంటే అది దెయ్య బోధ, ఖచ్చితంగా రాసుకోండి. వాక్యం మిమ్మల్ని ఉతుకుతుంది, ఆరేస్తుంది, గుచ్చుతుంది, గాయపరుస్తుంది, కోస్తుంది, పళ్ళు రాలిపోయేటట్టు కొడుతుంది అంటే అది దేవుని బోధ, అది బైబిల్ బోధ, దైవ బోధ. అది దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాడు ఆ సేవకుడు.
పరలోకం నుంచి ఫ్లో అందుతుంది అతనికి అని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందండి? గనక ఈ హెచ్చరికలను దేవుని సన్నిధికి వచ్చినటువంటి వారు ఎవరైనా మరువకూడదు. మరువకూడదు. అర్థమైందా? ఇంకొంతమంది రత్నాలు ఉన్నారు. వాక్యం చెప్తున్నప్పుడు తలుపు తీసుకుని బయటకు వెళ్తారు. ఇలా వెళ్తారు. వెళ్ళేవాళ్ళు చకటక వెళ్ళిపోరు. కిటికీలో నుంచి ఈ అందమైన ఈ 5 రాష్ట్రాలకి అందగాళ్ళు అందగత్తెలు కదా, వీళ్ళ ముఖాలు చూసుకుంటూ వెళ్తారు. ఎవరైనా చూశారనుకో సైగ చేస్తారు, వచ్చే నువ్వు కూడా సోది ఏమింటావు అని. ఏంటంటే ఇది ఆపుకోలేరా? ఆపుకోవాలా? షుగర్ ఉంది నాకు, అరగంటకు ఒకసారి వెళ్ళాలి నేను బాత్రూమ్కి. ఆపుకొని కూర్చోట్లా? కూర్చున్నాడు లేదా? మధ్యలో ఏమన్నా అరే 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 సుశీల ఒక పాట పాడు, వెళ్ళొస్తాను అన్నాను ఎప్పుడన్నా? ఒక శరణం పాడు ఈలోపు అన్నాను ఎప్పుడన్నా? 10 ఏళ్ళలో ఎప్పుడన్నా అన్నానట? అంటే రావా? నాకు ముందే చెప్తా, ముగింపు ప్రార్థన ఆశీర్వాదం అయ్యేదాకా గమ్మునుండాలా. బాడీలో ఉన్న అవయవాలన్నీ ఎనవైంది చెప్తే, నా అంతరంగమునందుండు సమస్తమా ఆయన మాటిను వినాలంతే. వాక్యం మధ్యలో లేచి వెళ్ళి వస్తున్నారంటే అర్థమైంది. కంట్రోల్లో లేరు మీరు. శరీరాన్ని కంట్రోల్ చేసుకోవటం ఇంకా సాధన లేదు, ఇంకా నలగొట్టే అనుభవంలోనికి రాలేదు. దాన్ని నలుగు పెట్టే అనుభవమే ఉంది మీకు, నలగొట్టే అనుభవం లేదని అర్థం. మధ్యలో ఎప్పుడైనా మంచిలు తాగటం చూసారా? వాటర్ తాగటం 2 గంటలు చెప్పని 3 గంటలు చెప్పని మంచులు తాగుతాడు ఎలీషా. తాగితే ప్రారంభానికి వాక్యం ప్రారంభించక ముందు తాగుతాను, లేదా అయిపోయిన తర్వాత తాగుతాను. కానీ కొన్ని రత్నాలు ఉన్నాయి, వచ్చారంటే బాటిల్ ఎత్తిపడేస్తారు. మరి అన్ని బాటిల్ ఎత్తెత్తి ఇది రాకేమవుతుంది? బాటిల్ ఎత్తేయటం, ట్యాంకర్లు ఖాళీ చేయటం, తిరగటం అటు ఇటు. ఖచ్చితంగా దెయ్యం ఉంది వాళ్ళల్లో, గుర్తుపెట్టుకోండి. అవి పిల్ల దెయ్యాలు, అవి పిల్ల దెయ్యాలు అంటారు. వాటిని అల్లరి శక్తులు అంటే అయ్యే గలిబిలి చేస్తుంటాయి. దేన్ని? వాక్యాన్ని గలిబిలి చేయాలని ప్రయత్నం చేస్తుంటాయి. అవి కనపడవులేండి కంటికి. కనుక వాటి లక్షణాలు, ఈ లక్షణాలు ఎవరిలోనే కనపడంటే ఖచ్చితంగా ఏమున్నట్టు? కనుక దేవుని సన్నిధికి వచ్చిన నీవు నీ ప్రవక్తలను జాగ్రత్తగా చూచుకునుము. ఏ మాత్రం డిస్టర్బెన్స్ ఉండకూడదు నీ వల్ల, ఏ మాత్రం వాక్యానికి అంతరాయం కలగకూడదు నీ వల్ల. జాగ్రత్త. ఊరక చెప్పలేదు దేవుడు, తన పిల్లల మేలు కోరి చెప్పినటువంటి మాటలు ఇవి. ఇప్పుడు పెద్దోళ్ళకి ఏం చెప్తున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6 4వ వచనం, తండ్రులారా, తండ్రులే భర్తలు, భర్తలే తండ్రులు, గుర్తుపెట్టుకోండి. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక. అంటే వాళ్ళకి ఏముంటుంది?
కోపం ఉంటుంది పిల్లలకి. దానిని రేపొద్దు. మీరు రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. అంటే ఇప్పుడు ఎక్కువగా ఎవరు వినాలి ఈ వాక్యం? నాన్నలు వినాలి. నాన్నలు చేయొద్దంటే ఏంది? గుండు పగిలిద్ది. నాన్నలు చేయొద్దండి. ఇంకా నాన్న గాల నువ్వు కాబోతున్నావు. 1 2 3 4 5 5గురు నాన్నలు ఉన్నారు. అమ్మలు చేయొద్దండి. 1 2 3 4 5 6 7 7గురు అమ్మలు ఉన్నారు. కూర్చోండి. నాతో 6గురు నాన్నలా? అంటే భర్తలే నాన్నలు, నాన్నలే భర్తలు. ఇప్పుడు ఈ తండ్రులందరూ, ఈ భర్తలందరూ ఒకటి ఆలోచన చేయాలి. వాక్యం చదివారుగా, ప్రభు శిక్షలోను బోధలోను పెంచుడి, ఇది వారి బాధ్యత. ఎవరికి చెప్పాడు మాట? తండ్రికి లేదా భర్తకి. ఏమని చెప్పాడు? శిక్షలోను బోధలోను పెంచండి. ఇది తండ్రి పాత్ర. ఈ పాత్రకు న్యాయం చేసే నాన్నలు చేయొద్దండి. నీకు ఇంకా వయసు రాలా, కూర్చో. న్యాయం చేసే తండ్రులు న్యాయం చేస్తున్నారో లేదో ఒకసారి చూసుకోవాలన్నమాట. ఈ మాట వినగానే చూసుకోవటానికి చెప్పాడు అనమాట. దేవుడు చెప్పాడు. దీనిని బట్టి మీకు అర్థం కావాలి, మిమ్మల్ని ఊరకనే నాన్నల్ని చేయలే ఆయన. మిమ్మల్ని ఊరకనే భర్తల్ని చేయలేదు ఆయన. ఎంతో బాధ్యతను మీకు ఇచ్చాడు. మిమ్మల్ని పిల్లలకు ఎలా పెట్టాడంటే ఆయన ఉత్తరవాదులుగా పెట్టాడు. ఉత్తరవాదులు. మీ పిల్లలకి ఎవరు ఉత్తరవాదులు? మీ పిల్లల ఆత్మలకు ఎవరు ఉత్తరవాదులు? తండ్రులు ఉత్తరవాదులు, భర్తలు ఉత్తరవాదులు. రెస్పాన్సిబిలిటీ ఉంటుంది పిల్లల మీద. అంటే మీ పిల్లల్ని దేవునిలో పెంచటం మీ బాధ్యత. ఎవరి బాధ్యత? తండ్రుల బాధ్యత. ఎక్కడ పెంచాలి పిల్లల్ని? ఎవరిలో పెంచాలి పిల్లల్ని? ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచే బాధ్యత తండ్రులది. అలా గనక పెంచితే, ఇందాక పిల్లలు పాట పాడారు చూసారా? తండ్రుల హృదయము పిల్లల తట్టు, అవిధేయుల హృదయము దేవునిని అనుసరించే తట్టు, అనుసరించే విధంగా తిప్పుతారండి. అంటే తండ్రుల హృదయాలను మనుషుల్ని తిప్పేస్తారు దేవుని వైపు. దేవుని వైపు నీ పిల్లలు అనేకుల్ని తిప్పే విధంగా తండ్రివైన నువ్వు బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత తీసుకోవాలి. నీ పిల్లలు ఒక యోహాను లాగా తయారైనప్పుడు, అనేకులను ఆయన తట్టుకు తిప్పేవారిగా, నడిపించేవారిగా నీ బిడ్డ తయారైనప్పుడు, నువ్వు నీ పాత్రకు న్యాయము చేసినట్టు అవుతావు అన్నమాట. ఇక్కడ విషయం ఏంటంటే,
నువ్వు తండ్రివి మాత్రమే కాదు, భర్తవు కూడా అని తెలుసుకోవాలి. పిల్లల విషయంలో తండ్రి పాత్ర, అలాగే భార్య విషయంలో కూడా ఏ పాత్ర ఉంది? ఈయనకి భర్త పాత్ర ఉంది. అంటే పిల్లల్ని ప్రభు శిక్షలోను బోధలోను పెంచాలి. మరి భార్యని ప్రభు పిల్లల్ని నీ శిక్షలోను బోధలోను అన్నాడని పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేసేసి భార్యని గాలి కొదిలేశారు చాలామంది. రటమాతంగా తయారద్దడు చేసి పడేశారు. రటమాతం. పెంచుడి అన్నాడంటే భార్యను కూడా పెంచాలి. అంటే భార్య పిల్లల్ని దేవునిలో నడిపించటం, కుటుంబానికి మాదిరిగా జీవించటం, ఇది బాధ్యత. అంటే భార్య పిల్లల్ని చక్కగా ఎందుకులో నడుపుకోవాలి? దేవునిలో నడిపించటం. భార్య పిల్లలు చక్కగా దేవునిలో నడపాలి వాళ్ళని. తండ్రి నడపాలి, భర్త నడపాలి. అంత బాధ్యత నీ మీద ఉంది గనక నువ్వు మాదిరిగా బ్రతకాలి. మాదిరిగా దైవికమైన విషయాలన్నిటిలో నువ్వు ఎలా ఉండాలి? మాదిరిగా జీవించాలి. ఇది మర్చిపోయారండి చాలామంది. ఇది మర్చిపోయి తాగే తండ్రులు ఉన్నారు. ఫుల్లుగా తాగుతారు, తాగుబోతులు తండ్రులు, తాగుబోతు భర్తలు, భయంకరంగా తిరిగే తండ్రులు ఉన్నారు, భయంకరంగా తిరిగే భర్తలు ఉన్నారు, చెడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్టివారు ఉన్నటువంటి సమాజం ఇది. చెడిపోయిన తండ్రులు, చెడిపోయిన భర్తలు ఉన్నటువంటి సమాజం ఇది. ఆ కోవలోనికి క్రైస్తవుడు అయిన నువ్వు చేరకూడదు. ఆ కోవలో ఉన్న వారిలో క్రైస్తవుడు అయిన నీ పేరు ఉండకూడదు, నీ పేరు వినపడకూడదు. అలా ఉండటం కూడా నీ బాధ్యతను గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందండి? ఇది బాధ్యత. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, దేవుని వాక్యాన్ని విన్న తరువాత ఆ వాక్యంతో ఏం చేయాలో తెలుసా? నీ జీవితాన్ని కట్టుకో. బాగలేదు, నువ్వు బాధ్యత లేని వ్యక్తిగా తిరుగుతున్నావు, బాధ్యత రహితంగా తిరుగుతున్నావు. నీ జీవితాన్ని కట్టుకో. దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వింటున్నావు, నువ్వు ఆ వాక్యంతో నీ జీవితాన్ని కట్టుకో. తర్వాత నీ కుటుంబాన్ని కట్టుకో. నీ భార్యని కట్టుకో, నీ పిల్లల్ని కట్టుకో. కనుక నిజంగా ముఖ్యంగా కుటుంబాన్ని కట్టవలసినటువంటి బాధ్యత ఏమండి ఆ కుటుంబ యజమానికి మాత్రమే ఉంది. యజమానికి మాత్రమే ఉంది. కుటుంబం అంటే భార్య పిల్లలే అనుకుంటున్నారా? తల్లిదండ్రులు లేరా మీ కుటుంబంలో? అత్తమామలు లేరా నీ కుటుంబంలో? అన్నదమ్ములు లేరా? అక్క చెల్లెళ్ళు లేరా? రక్త సంబంధులు లేరా? భర్త, భార్య, పిల్లల చిన్న కుటుంబం. అన్ని చిన్న కుటుంబాలే ఉంటాయి అనుకున్నావా? పెద్ద పెద్ద కుటుంబాలు కూడా ఉంటాయి, ఉమ్మడి కుటుంబాలు కూడా ఉంటాయి. వాటన్నిటిని కట్టవలసింది ఎవరంటే తండ్రి, భర్త. అర్థమైందండి? గనుక ప్రియులారా, ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందరూ ఉన్నారు ఇట్లా? కొందరే ఉన్నారు కనుక అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇది. సంఘము క్షేమంగా అభివృద్ధి పొందాలంటే
వాక్యం చెప్పే ఒక్కడు బ్యాటింగ్ చేస్తే కుదరతో, బౌలర్ కూడా ఉండాలి, బాల్ వేసేవాడు కూడా ఉండాలి. ఇంకెవరెవరో ఉండాలి చెప్పండి. క్రికెట్ పిచ్ వాళ్ళు చెప్పండి రా. కీపింగ్ ఒకడు, ఫీలింగ్ ఒకడు, ఇంకా చెప్పండి రా. ఎంపైర్ ఒకడు, చెప్పండి. పిచ్చున్న వాళ్ళు చెప్పండి. క్రికెట్ చూసేవాళ్ళు కాదు, క్రికెట్ పిచ్చున్న పిచ్చోళ్ళు చెప్పండి. సన్నాసులు, వాళ్ళని సన్నాసులు అంటాను నేను. మన మా ఆవిడ ఒకళ్ళ ఇంటికి వెళ్తే క్రికెట్లో ఉంది ఆ కుటుంబం. ఆడు చూసేది కూడా తల్లి కూడా చూపిస్తున్నాడు. నేను వెళ్ళి ఎందుకు టీవీలో నేను వెళ్ళగానే ఆపేశారు, క్రికెట్ లేదు కానీ టీవీ ఆన్లో ఉంది. ఎందుకురా కరెంటు వేస్ట్, ఆపరా అంటే అప్పుడు ఆపాడు. కరెంటు బిల్లు కట్టేది ఈడు కాదుగా, కాళ్ళు వాపులు వచ్చేటట్టుగా పనిచేసి కట్టాల తల్లి. కానీ రెక్కల ముక్కలు చేసుకుని తండ్రి కానీ. ఆడికేం తెలుసు, సన్నాచుడికి, పిల్ల బచ్చాగడికి. ప్రభు శిక్షలో భలే ఉన్నాడు ఆడు, ప్రభు బోధలో భలే పెంచాడు తండ్రి. ఆడు క్రికెట్ ప్లేయర్ అవుతాడా ఏంది? ఒక్కడు సరిపోడు, ఎంతమంది ఉండాలి? చాలామంది ఉండాలి. క్రికెట్ అందులో ఎంతమంది ఉంటారు టీంలో? 11 మంది ఉంటారు అనుకుంటా. వీళ్ళందరూ కలిసి కట్టుగా పనిచేస్తేనే, ఐక్యతగా ఉండి పనిచేస్తేనే టీం వర్క్ అంటారు దాన్ని. టీం వర్క్. ఒక్కడు దిగితే గెలుపు రాదు. బ్యాటింగ్ పట్టుకుని ఒకడు దిగాడు అనుకో, గెలుపు రాదు. ఒక్కడి వల్ల రాదు. 11 మంది మనసు పెట్టి పూర్ణ బలాన్ని ఉపయోగించి పట్టుదలతో, లక్ష్యంతో, కసితో పోరాడితేనే ఏమొస్తుంది? గెలుపు వస్తుంది. గనక కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ అలా తయారు చేయాలి. కెప్టెన్ అతని యజమాని, భర్త, తండ్రి. వాడే వీక్ అయితే ఓడిపోక తప్పదు, అపజయం పాలైపోక తప్పదు. జయం పొందాలంటే ఇది అందరూ కలిసి చేయవలసినటువంటి పని, యుద్ధం అని గుర్తుపెట్టుకోవాలి. గనక సంఘము అభివృద్ధి అంటే ఏంటి? గోడలు కట్టుకోవడం కాదు. పెద్ద పెద్ద గోడలు కట్టుకుంటున్నారు, చాలా ఎలోడుపుగా ఎకరాల్లో. అది కాదు సంఘ క్షేమాభివృద్ధి అంటే. 1000 మందిని 10,000 మందిని సంఘంలో 4 గోడల మధ్యలో బంధించడం కాదు. సంఘ క్షేమాభివృద్ధి అంటే అది కాదు. కట్టబడాలి మన జీవితాలు. సంఘంలో ఉన్న నీ జీవితం కట్టబడాలి, మీ కుటుంబాలు కట్టబడాలి, దేవునిలో కట్టబడాలి. ఇది అందరి బాధ్యత, ఒకరిది మాత్రం కాదు. ఈ విషయాన్ని దేవుడు ఎన్నో ఏళ్ల నుండి చెప్తున్నాడు. ఇన్ని ఏళ్ల నుంచి చెప్తుంటే వింటా ఉన్నారు. విన్నా మారకపోతే చెప్పేవాడు ఏమీ చేయలేడు. ఒక పనికి మాలినోడు అంటున్నాడంట, ఎంతో కాలం నుంచి వెళ్తున్నావు కదరా ఎలీషా దగ్గరికి, ఏం మారారు అని. ఎలీషా చెప్తాడు అంతే, మారకపోతే ఎలీషా ఏమీ చేయలేడు. మారకపోతే సేవకుడు ఏం చేస్తాడు? సేవకుడు ఏమీ చేయలేడు. అలా అనేవాడు మారాడా? ఆడి కుటుంబం ఏమైనా కట్టబడిందా? నెమ్మది లేక చేస్తున్నారు, సమాధానం లేక చేస్తున్నారు. అర్థమైందండి? చెప్పేవాడు ఎన్ని చెప్తాడండి, ఎంత చెప్పాడండి.
ఈ రోజుకి మారలేదే. ఈ రోజుకి నీ జీవితం కట్టుకోవాలన్న జ్ఞానం రాలేదే, బుద్ధి రాలేదే, నలుగురికి మాదిరిగా ఉండాలి అన్నటువంటి ఆలోచన రాలేదే. అర్థమైందా ప్రియులారా? అది నీలో రానప్పుడు నేను ఎంత అరిస్తే ఉపయోగం ఏంటి? అరిచి అరిచి సేవకుడు గొంతు పోవాల్సిందే తప్ప నీలో కొంచెమైనా మార్పు లేదు. మళ్ళీ నువ్వు క్రైస్తవురాలివి, క్రైస్తవుడివి, సిగ్గు శరం లేకపోతే సరే. కఠినంగా మాట్లాడే వాళ్ళు దేవుని సేవకులు అంటే వాళ్ళే దేవుని సేవకులు. కఠినంగా మాట్లాడే వాళ్ళు ఒక బీఓయూఐలోనే ఉన్నారనుకోకండి. సమాజంలో కూడా బోలెడు మంది ఉన్నారు. ఒక్కోసారి నాకు అనిపించింది, బీఓయూఐకి సంబంధం లేనటువంటి వాళ్ళు ఇంత కఠినంగా మాట్లాడుతున్నారు. వామ్మో, అసలు ఇట్ట గనక బీఓయూఐలో ఉన్నోళ్ళు గనక మాట్లాడితే ఎవడుండడు సంఘంలో. ఒక సేవకుడు ఉన్నాడండి, నాకు బాగా తెలుసు. ఏసీ కాలేజీకి వచ్చినప్పుడు వెళ్ళాను నేను. అతడు ప్రసంగం చేస్తే ₹1,00,000. ఒక మెసేజ్కి 1,00,000 తీసుకుంటాడు. 1,00,000 తీసుకుంటేనేమి ₹1,00,000 పిలిచినోడు ఎందుకు ఇస్తాడంటే 1,00,000 తిట్లు తిడతాడు. రూపాయికి ఒక తిట్టు, 1,00,000 తిట్లు, అందుకే 1,00,000. 1,00,000కి తక్కువ తీసుకోరంటే 1,00,000 తిట్టంది ప్రసంగం ముగించడం. ఆయన తెలుసా? మీకు ఒకసారి చూపించనులేండి, వినిపిస్తా, వినండి. చాలా బాగుంటాయి అన్నమాట. నేను రోజుకు ఒకసారి అన్నా. ఎందుకు? నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకాలి కదా. నాలో చేదైన వేరు ఏది మలవకూడదు. మొలిచిందా నేను పోతా ముందు, మీ సంగతి తర్వాత. నిన్న ఒక ఆయన చనిపోయాడు తెలుసా? ఆయన కూడా మంచి సేవకుడే. చాలామంది ఉన్నారులేండి, కానీ ఈయన గురించి చెప్తాను. ఒకసారి ఇంకొక సేవకుడు గురించి చెప్తాను నేను. వ్యభిచారం చేస్తూ అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ దయచేసి పాటలు పాడొద్దు, వాయిద్యాలు వాయించొద్దు, సంఘ పెద్దలుగా ఉండొద్దు. కనీసం మీరు హెచ్చరికలు చేయడానికి కూడా అర్హత మీకు లేదు. మీ పాపాన్ని మీరు విడిచిపెట్టొచ్చి మీరు ఇక్కడ ప్రసంగం చేయండి, నాకేం అభ్యంతరం లేదు. ఏం విడిచిపెట్టి? మీ తప్పిదాలను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి వచ్చి ఇక్కడ పాటలే పాడతారో, ప్రసంగాలు చేస్తారో, పెద్దరికాలు చేస్తారో, హెచ్చరికలు చేస్తారో, వాయిద్యాలు వాయిస్తారో, ఏదైనా చేయండి. పాస్టర్కి మీకు ఏమీ తేడా లేదండి. ఎందుకనంటే పాస్టర్ గారు ఎంత పరిశుద్ధుడో మీరు అంతే పరిశుద్ధులు. పాస్టర్ గారికి ఎంత అధికారం ఉందో మీకు కూడా అంతే అధికారం ఉంది. ఎప్పుడు? మన వాక్యానుసారంగా ఉన్నప్పుడు. హల్లెలూయా. కాబట్టి నేను ప్రేమతో చెప్తున్నాను, మీరు సిగరెట్లు కాలుస్తూ, త్రాగుడు తాగుతూ, వ్యభిచారం చేస్తూ, అక్రమ సంబంధాలు పెట్టుకుని అక్రమ జీవితాలు జీవిస్తూ మీరు దేవుని మందిరంలో ప్రార్థన కూడా పులిపిటి దగ్గరికి వచ్చేయొద్దు. అందరికి అర్థమైంది అనుకోండి. ఆమేం చెప్పండి. ఇష్టానుసారంగా బ్రతుకుతూ, విచ్చలవిడిగా బ్రతుకుతూ, దైవభయం లేకోకుండా మీరెంతో మాత్రం ఇక్కడికి వచ్చి పాటలు పాడొద్దండి, వాయిద్యాలు వాయించొద్దండి, ప్రార్థనలు ఇక్కడికి వచ్చి చేయొద్దండి. అదేంటండి పాపులు చోటు లేదండి? ఉంది పాపులు చోటు, కానీ పాపాన్ని విడిచిపెట్టుకోవడానికే మనం ఇక్కడికి వస్తున్నాం. పాపాలు ఒప్పుకోవడానికి మనం ఇక్కడికి వస్తున్నాం. అయితే అన్నిటి అంతము సమీపమై
చర్చిలో ఒక పేరు ఉంటుంది, ఆఫీస్ లో ఒక పేరు ఉంటుంది. కొంతమందికి చాలా మంది చదువుకున్న ఎదవలు ఉన్నారు ఇక్కడ. టీచర్ ఉద్యోగాలు చేసి ఆఫీసర్ ఉద్యోగాలు చేసే పనికి మాలిన ఎదవలు ఉన్నారు ఇక్కడ. వాడికి ఆఫీస్ లో ఒక పేరు ఉంటుంది, చర్చిలో ఒక పేరు ఉంటుంది. వాడికి దానికి కూడా అంతే. సార్ మర్యాదలాగా మాడతాం అంటాడు. మర్యాద ఏంటో చెప్పు తీసుకొని కొడతాను నిన్ను. చెప్పు తీసుకొని. తెలీదంటారా నీకు? తెలీదా నీకు? నీకు రాయితీ కావాలి, దేవుడు కావాలి, మళ్ళీ ఈ పాస్టర్ల దగ్గరకు వచ్చి నన్ను కమిటీలో పెట్టుకుంటాడు అని చెప్తావా? అడుగుతారు. ఎందుకలా అడుగుతారు? పెళ్లి టైంకి వచ్చేప్పటికి పెళ్లి చర్చిలో చేయరు. ఎవడైనా ఫోటో తీసి పెడతాడేమో అని భయం. కళ్యాణ మండపంలో చేస్తారు. అర్థమవుతుంది? ఈ డ్రామాలన్నీ తెలియక చేసే ఎదో పని కాదు ఇది, తెలిసి చేసే ఎదో పని. ఎంత తిడితే కొంచెమైనా గుచ్చుకుంటుందేమో అని చెప్తున్నాను మీకు. ఇది ఇప్పుడు కూడా గుచ్చుకోకపోతే దున్నపోతు నువ్వు, పంది కుక్కవి. అన్నం తింటల్లా పెంట తినేవాళ్ళు. ఎట్టుంది? బాగాలేదా? బాగుందా లేదా? సత్యం తెలియదు వాళ్ళకి. ఇప్పుడు అయ్యే మాటలు నేను అన్నాను అనుకో, అయ్యే మాటలు ఒక డిప్యూటీ డైరెక్టర్ గారంటే ఏమనరు, ఒక జాయింట్ డైరెక్టర్ గారంటే ఏమనరు, డైరెక్టర్ గారంటే అస్సలేమనరు. అదే ఒక ప్రిన్సిపాల్ కానీ ఒక కోఆర్డినేటర్ కానీ ఆ మాటలు అన్నాడు అనుకోండి, ఎన్ని తాటాకులు కడతారు మీరు? మీ ముఖ కవలికలే ఏమైతే మారిపోతాయి. నా గురించి చెప్పాడు, నా గురించి చెప్పాడు, నన్ను అంటాడు. అబ్బో, ఎన్ని అంటావు? వాడు అనింది ఒకటే, కానీ నువ్వెన్ని అంటావు? రావటం మానేస్తావు, ఇంకో చర్చికి వెళ్ళిపోవడానికి సిద్ధపడతావు, బుడబొక్కలను ఎతుకుతావు. అనుకూలమైన బోధకులను, మీ దురాశలకు అనుకూలమైనటువంటి బోధకులను పోగు చేసుకుంటారు. గనక దేవుడు ఎప్పుడు కూడా చిన్నగా మాట్లాడటం, చిన్న మాటలు మాట్లాడ్డా. ఆయన చాలా కఠినంగా మాట్లాడతాడు. ఆయన అపార్థం చేసుకోకూడదని ముందే చెప్పేశాడు ఆయన. నా మాట అగ్ని వంటిది, తగలబెడుతుంది మిమ్మల్ని, బండలను కొట్టి బద్దలు చేయు సుత్తె వంటిది. ఇక ఎక్కువ నీకు మాట్లాడటానికి లేదు, నీకు అవకాశం. చూసారా ఎంత బాగుంది? కనుక ఈ మాటలకు కూడా నువ్వు మారకపోతే, నువ్వు కట్టబడకపోతే, నీ కుటుంబాన్ని కట్టుకోకపోతే, దేవుళ్ళు ఆత్మీయంగా నడిపించుకోకపోతే, డైరెక్టర్ గారు కూడా ఏం చేయలేడు, జయశాలి గారు కూడా ఏం చేయలేడు. ఎప్పుడో జనవరి 1 కలిపినట్టున్నాడు ఒక జంటని. 24 గంటలు కాకముందే విడిపోయారుగా. ఏంది జయశాలి గారు కలిపితేనే? ఇక మీ సంగతి చెప్పండి. ఆయనతో పోల్చుకుంటే మీరెక్కడ? సున్నా. ఏడ కూడా ఉన్నారులేండి. ఒక జంటను కలిపా, 3 దాకా కూర్చొని మాట్లాడి కలిపి సమానం చేసి చేతులు పెట్టించి పంపించా. 24 అవర్స్ అవలా, వెంటనే ఫోను తన్నుకున్నారని. ఆ దెయ్యంతో కాపురం చేయనని ఈయన, ఆ గాడిదతో కాపురం చేయనని ఈమె. అంటే ఈమెమో గాడిదని చేసుకుంది, వాడేమో దెయ్యాన్ని చేసుకున్నాడు. ఆ దెయ్యానికి గాడిదకి పెళ్లి చేశాడు. ఏ దౌర్భాగ్యుడు చేశాడు తెలియదు. దౌర్భాగ్యుడాడు చేసినోడు, అంతే కదండి.
అబ్బాయికి అమ్మాయికి చేయాలి కానీ గాడిదకి దెయ్యానికి చేయటం ఏంది? అబ్బాయికి అమ్మాయి చేసినోడు సేవకుడే, కానీ ఎవరెవరికి చేశాడు? గాడిద అంటుంది ఏమా, దెయ్యం అంటుంది ఆయన. కట్టపడరా అంటే దేవునికి లోబడరా, అనుసరించరా, గైకొనరా, విసర్జించబడతారు. గుర్తుపెట్టుకోండి. ఏమవుతారు? విసర్జించబడతారు. విసర్జించుట అన్నది ఎప్పుడు ఉపయోగిస్తారు ఆ మాట? మల విసర్జన తెలుసా? మల విసర్జన అంటే ఏంటి? మూత్ర విసర్జన, మల విసర్జన, ఈ రెండింటికి ఉపయోగిస్తారు. అయ్యి ఆ జోలికి వెళ్తారా? విసర్జించిన దీని జోలికి కానీ వెళ్తారా? విసర్జించుట అంటే ఇక జోలికి పోరిక. అట్ట విసర్జిస్తాడు దేవుడు. కానీ కొంతమందిని పోల్చాళ్ళండి. కడుగబడిన పంది బురదలో దొల్లుటకు తిరిగినట్టు, మళ్ళినట్టు, కక్కిన కూటిని మరలా తినుటకు కుక్క మళ్ళినట్టు అన్న లోక సామెతకు సరిపోయే బతుకులు కొన్ని ఉంటాయి. వాటి ముందు ముత్యాలను పోయొద్దు. వాళ్ళకి వాక్యం విలువ తెలీదు, దేవుని విలువ తెలీదు. దేవుడు అంటే లెక్క ఉండదు, భయం ఉండదు, భక్తి అనే రంగు పూసుకొని తిరుగుతుంటారు అంతే. నామకార్థ క్రైస్తవుల కంటే దారుణం. వాళ్ళు విశ్వాసులు కాదు, విశ్వాసుల కంటే భయంకరులు. అవిశ్వాసి కన్నా చెడ్డోళ్ళు. ఎందుకు? భార్య పిల్లల్ని కట్టుకోవటం భర్తకు తెలీదు, భర్తని పిల్లల్ని కట్టుకోవటం భార్యకి తెలీదు. వీళ్ళు ఎవరన్నాడు వీళ్ళని? పౌలు గారు అవిశ్వాసి కన్నా చెడ్డవారు వీరు అన్నాడు. కనుక ఇట్లాంటి మాటలు మీరు మారినప్పుడు ఎన్ని చెప్పినా ప్రయోజనం ఏముంది? ఉపయోగం ఏముంది? ఇప్పుడు అన్నాడు చూడు ఆయన, దున్నపోతువు నువ్వని. ఎంత వర్షం పడితే ఉపయోగం ఉంది నీ మీద? ఒక డ్రాప్ అన్న నిలబడుతుందా? ఎంత వాక్యం కురిస్తేనేమి ఒక ముక్క కూడా లోపలికి వెళ్ళనప్పుడు పంపించవు నువ్వు. ఎందుకు? ఖాళీ లేదుగా, అంత చెత్తతో నింపేసుకున్నావు. జారత్వంతో నిండిపోయింది నీ హృదయం, వ్యభిచారంతో నిండిపోయింది, అబద్ధాలతో, మోసాలతో. నోరు తెరిస్తే అబద్ధం. ఎప్పుడు ఒకళ్ళ నాశనాన్ని కోరుకునే ఆలోచనలే. ప్రేమతత్వం ఉండదు, క్షమాతత్వం ఉండదు, కరుణ ఉండదు, దయ ఉండదు, కనికరం ఉండదు. అవే కదా యెహోవా నిన్ను కోరేది. ఇంకేమైనా ఎక్కువ కోరతాడా? న్యాయమైన చేయండి, నీతిగా బతకండి. ఇంత వాక్యం అన్న ఒక్క లక్షణం కూడా రాకపోతే సేవకుడు ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు. కనుక తండ్రులారా, భర్తలారా, బాధ్యత మరొకు. నిన్ను నమ్మి నీ చేతికి భార్యనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు. బాధ్యతగా ఉంటూ కుక్క పెంచుతుందిరా 10 పిల్లల్ని. 10 పిల్లల్ని కంటుంది, 10 పిల్లల్ని జాగ్రత్తగా పెంచుతుంది. లైన్లో ఎన్ని గుమ్మాలు ఉన్నాయో అన్ని గుమ్మాలు తొక్కుతుంది అది పోయి. ఎవరన్నా ఒక ముద్దేస్తే కడుపు నింపుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోద్ది పిల్లల దగ్గరికి, పరిగెత్తుకుంటా. వర్షాకాలం ఎలా కాపాడుతుందో తెలుసా? ఒక కోడిని చూడండి, 21 గుడ్డు పెట్టిద్ది అది. 21
వాటన్నిటిని పొదగేసే వాళ్ళు ఉంటారు. ఎన్ని పిల్లల్ని పెట్టిద్దండి అది. వర్షం వచ్చిందనుకోండి, ఆ పిల్లల మీద డ్రాప్ పడకుండా కాపాడుకుంటుంది తెలుసా. తాను ముద్ద అయిపోతుంది, పిల్లల మీద ఒక్క చుక్క నీళ్లు పడకుండా కాపాడుకుంటుంది. ఆ ఇంగిత జ్ఞానం లేదా? వాటికంటే బహుశ్రేష్ఠుడు కదా నువ్వు, శ్రేష్ఠులు కదా మీరు. అలా కాపాడుకోవా భార్య పిల్లల్ని? అది నీ బాధ్యత. నువ్వేమనుకుంటున్నావు? ఉద్యోగం చేయటం బాధ్యత అనుకుంటున్నావు, వ్యాపారం చేయటం బాధ్యత అనుకుంటున్నావు, బాగా ఉద్యోగాలు చేసి జీతాలు సంపాదించడం బాధ్యత అనుకుంటున్నావు, ఇంటి రెంట్ కట్టడం బాధ్యత అనుకుంటున్నావు, కరెంటు బిల్లు కట్టడం బాధ్యత అనుకుంటున్నావు, ఇంట్లో రేషన్ తెచ్చేయటం బాధ్యత అనుకుంటున్నావు. అయ్యా బాధ్యతలు, అయ్యండి బాధ్యతలు. స్కూల్ ఫీజు కట్టడం బాధ్యత. అయ్యండి బాధ్యతలు. జీవితాలను కట్టుకోవటం బాధ్యత, కట్టడం బాధ్యత. అప్పులు చేయటం, అప్పులు తీర్చటం, లోన్లు కట్టడం అది బాధ్యత అనుకుంటున్నారు కొంతమంది. అటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటండి? ముఖ్యమైనది ఆత్మీయ జీవితంలో భార్య పిల్లలను నడిపే ప్రప్రదమైనటువంటి అసలైనటువంటి పనే బాధ్యత. అది ఫెయిల్ అయిపోయావా? మాట్లాడుతున్నాడు దేవుడు, సరి చేసుకో. అదేంటి పని. ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే కుటుంబం దారి తప్పుతుంది. కుటుంబం ఖచ్చితంగా దారి తప్పుతుంది. దారి తప్పుతుందేమో అంట్లా నేను, దారి తప్పుతుంది. భార్య దారి తప్పుతుంది, పిల్లలు దారి తప్పుతారు. 1000%. 100 మామూలది. దారి తప్పుతారు. తప్పితే తప్పనే. దేవుడు ఊరుకోడు, ఊరేస్తాడు నీకు, ఉరి తీస్తాడు నిన్ను. ఆ ఉరికి ముందు ఉతుకుతా ఉంటాడు, ఉతికి ఆరేస్తూ ఉంటాడు. ఆరగానే మళ్ళీ ఉతుకుతాడు, ఆరగానే మళ్ళీ ఉతుకుతాడు. ఆరాను కదా ఇస్త్రీ చేసి పెట్టిలో పెడతారు అనుకోకు, పెట్టిలో తర్వాత పెడతాడు. ఆరగానే ఉతుకుతాడు. ఏంది ఉతికినయే ఉతుకుతున్నావు, ఏది కడిగినయే కడుగుతున్నావు అంటావే నువ్వు. దేవుడు కడుగుడు, దేవుని ఉతుకుడు తెలియదు నీకు. నువ్వు ఒకసారి కడిగిని కడుగుతావేమో, ఏదో డస్ట్ ఏదో పడిందని. ఒకసారి ఉతుకుతావేమో. దేవుడు అట్ట కాదు, కావాలనే కడుగుతాడు కడిగిన వాటిని, కావాలనే ఉతుకుతాడు ఉతికిన వాటిని. జాగ్రత్త. భార్యని ఏమండవు, పిల్లల్ని ఏమండవు. ఫస్ట్ అమ్మాయి అనుకోకండి, తొక్క తీసేస్తాడు మీకు కూడా. కానీ ముందేమండవు. ముందు ఎవరిని అంటాడు తెలుసా? ఆదామా లెక్క చెప్పు,